హాయ్ ఫ్రెండ్స్, నిన్న స్టిచ్చింగ్ వీడియో కటింగ్ వీడియో చూసారుగా. ఈరోజు స్టిచ్చింగ్ చూడండి ఎలా కుడుతున్నాను. పాయింట్ టు పాయింట్ చెప్తాను వివరంగా, చక్కగా చూసి నేర్చుకోండి. ముందు హ్యాండ్స్ కుట్టుకున్నాను. నిన్న కట్స్ పెట్టుకున్నామని చెప్పి అన్నానుగా. ఇదిగో కటింగ్ వీడియోలో ఈ కట్స్ ఇలా మడుచుకొని దీన్ని ఒక స్టిచ్ చేసుకుందాం. ఎందుకంటే ఇది మొద్దు పార్టే కదా, 2 మడతలు అవసరం లేదు. ఇలా ఇంతవరకు ఇక్కడ కట్ చేసుకొని కుట్టేసుకుందాం. అలాగే ఇంకో హ్యాండ్ సేమ్ కట్ దగ్గరికి మడిచినాం అనుకో, ఇలా ఓకేనా. ఇలాగ 2 హ్యాండ్స్ రెడీ చేసుకున్నాము కదా. ఇప్పుడు నెక్ కట్ చేసుకుందాం. ఇది పేపర్ క్యాన్వాస్ అండి. నెక్ కోసం స్టిఫ్గా ఉండడం కోసం వేస్తాను. మీ దగ్గర ఉంటే మీరు వేసుకొని, లేదా డైరెక్ట్ క్లాత్ మీద కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇదైతే కొంచెం నెక్ షేప్ అవుట్ అవ్వకోకుండా నీట్గా ఉండిద్ది. అందుకోసమని పేపర్ క్యాన్వాస్ తీసుకొని ఇలాగ ఫోల్డ్ చేసుకొని డబుల్ ఫోల్డ్లో ఇలా కట్ చేసుకోవాలి. తన నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెసేనండి. తన నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్. ఫ్రంట్ నెక్ బార్ వచ్చేసి 5.5. ఇలా ఒక షేప్ డ్రా చేసుకొని ఓకేనా. ఈ బార్లో నుంచి సగం చేసుకోవాలి. ఇలా మడుచుకొని ఇక్కడ ఒక మార్కు, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. 1/2 ఇంచ్ తీసుకొని దీన్ని ఇలా క్రాస్ కలుపుకోవాలి. క్రాస్ ఎందుకంటే ఇక్కడ సర్కిల్ షేప్ కొంచెమే ఉంటుంది కాబట్టి నెక్ వెడల్పు కోసం ఈ 1/2 ఇంచ్ అనమాట. ఇలా 1/2 ఇంచ్ కలుపుకుంటే మనకి కొంచెం డీప్ వచ్చింది అనమాట నెక్ ఇలాగా. ఇప్పుడు ఏ షేప్ అంటే ఆ షేప్ నెక్. నేను ఇప్పుడు కొంచెం ఇలా చిన్నగా ఎస్ ఆకారంలో ఈ షేప్ అనమాట నెక్, ఫ్రంట్ నెక్. ఇది ఇంకొంచెం డీప్ కావాలనుకుంటే ఇంకొంచెం ఇలాగా గీసి ఇలా ఎస్ ఆకారం ఇచ్చామనుకో, ఇంకొంచెం డీప్ ఇలాగా. అంతే ఫ్రెండ్స్, సింపుల్ నెక్. దీనికి 1 ఇంచ్ విడ్త్తో ఒక మార్క్ చేసుకోవాలి. మార్కింగ్ పేపర్ క్యాన్వాస్ అయితే కొంచెం షేప్ అవుట్ అవ్వకోకుండా నెక్ నీట్గా వచ్చింది ఫ్రెండ్స్. అందుకు ఎంతో ఉండదు దీని కాస్ట్. మీటర్ వచ్చేసి ఒక 20 రూపీస్ అంతే, అంతకు మించి ఎక్కువ ఉండదు. కానీ చాలా బాగుంటుంది. పేపర్ క్యాన్వాస్తో వేసి నెక్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీనిలాగా ఇది ఖర్చు కోసం అనమాట, అంతే. ఇలా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్.
ఇలాగే ఇలా గీసేసుకోండి. ఇది గీసింది మనకు ఖర్చుపడుతుంది కదా, ఇలాగా దీన్ని షేప్తో ఇలా గీసేసుకోండి. నెక్స్ట్ బ్యాక్ నెక్ ఉంది కదా ఫ్రెండ్స్, మరి కొంచెం సర్కిల్ ఉంది కదా, దీనికి ఇప్పుడు ఎంత విడ్త్ వచ్చింది, 7 వచ్చింది అంతే కదా. మన దీనికి ఇలా పేపర్ క్యాన్వాస్ మీద ఈ క్లాత్ పెట్టుకొని ఒక స్టిచ్ చేసుకోండి. ఇలా రౌండ్గా దీనికి ఒక స్టిచ్ కుట్టుబడేలాగా వేసుకుంటూ రావాలి. ఇలా కొంచెం కొంచెం జరుపుతూ వేసుకుంటూ వస్తే నీట్గా వచ్చింది. మనం డ్రెస్కి అటాచ్ చేసుకోవాలి. ఈ రెండు సమానంగా ఉన్నాయి చూసి నెక్ మధ్యలో కట్స్ పెట్టుకోవాలి, టక్ పెట్టుకో. అలాగే ఈ డ్రెస్ ఉంది కదా, ఇప్పుడు పార్ట్కి బ్యాక్ పార్ట్ క్లోత్ తీసాం కాబట్టి గుర్తుపెట్టుకొని తీసుకొని, ఇది ఫ్రంట్ పార్ట్ నెక్ కాబట్టి ఇది ఫ్రంట్ పార్ట్, దీనికి కూడా మధ్యలో ఒక కట్స్ పెట్టుకోవాలి. ఇలా టక్ పట్టుకోవడం ఏంటంటే మిడిల్ పాయింట్ గుర్తుంటుంది అన్నమాట. ఈ కట్ సమానంగా ఉండేలా చూసుకొని ఇలా మిడిల్కి చూసుకొని ఒక కుట్టేసుకోవాలి. ఇది ఎందుకంటే అటు ఇటు జరగకుండా అనమాట. నెక్ ఇలా కిందికి రానిచ్చి, ఇప్పుడు నెక్ మనం డ్రా చేసిన ఈ పెన్సిల్ మార్క్ ఉంది కదా, ఈ పెన్సిల్ మార్క్ మీద ఇలా చిన్న నిదానంగా తిప్పుకుంటూ రావాలి. ఇలా నిదానంగా నెక్స్ట్ ఇలా మిడిల్లో చూసుకొని ఇక్కడ కొంచెం ఆపి నిదానంగా క్లాత్ గుంజకుండా స్లోగా రౌండ్ తిప్పాలన్నమాట. ఎందుకంటే నెక్ షేప్ అవుట్ అవ్వకుండా. ఇది షేప్ మళ్ళీ దీన్ని ఇలాగా డబుల్ కుట్ అన్నమాట. ఎందుకంటే కుట్టు ఎక్కడ స్ట్రాంగ్ ఇది అవ్వకుండా నిదానంగా కట్ చేసుకుందాం. అక్కడక్కడ కట్స్ పెట్టుకున్నాం టక్స్, ఎందుకంటే షేప్ మంచిగా
తిరిగిద్ది నెక్. ఎంత వీలైతే అంత దగ్గర దగ్గర పెట్టండి. మీకు అర్థమవుతుంటే ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయమాకండి, నీట్గా లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేస్తే అక్కడక్కడ కొన్ని టిప్స్ మిస్ అవుతారనమాట. అలాగే మీకు ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. నేను ఎప్పుడు వీడియోలు పెట్టా మీకు నోటిఫికేషన్ వచ్చింది. మనం ఇలా ఇలా కట్స్ పెట్టిన తర్వాత దీని మీద పైన కుట్టేద్దాం ఫ్రెండ్స్. ఈ కుట్టు ఎందుకంటే స్ట్రాంగ్గా ఉండడానికి. ఇలా టాప్ తీర్చారు. నెక్ మనం డబుల్ కుట్ పైనుంచి టాప్ కుట్ అయిపోయినా ఇది కొంచెం నీట్గా ఒక షేప్లో ఉండిద్ది కాబట్టి ఇలా టాప్ స్టిచ్ చేయాలి. మీకు చూపిస్తా ఫ్రెండ్స్, ఇది నెక్ ఎలాగా వేసిన తర్వాత ఎంత నీట్గా వచ్చిద్దో. చూడండి ఫ్రెండ్స్, తిప్పేసిన తర్వాత ఈ నెక్ ఎంత నీట్గా ఉందో. ఇలాగే బ్యాక్ నెక్ కూడా వేసుకోవాలి. ఇక బ్యాక్ నెక్ వీడియో తీయట్లేదు, మీకు కుట్టిన తర్వాత ఎలాగుందో చూపిస్తాను. ఇది బ్యాక్ నెక్ ఫ్రెండ్స్, ఇందాక చూపించినట్లుగా ఇదిగో చూడండి ఎంత పర్ఫెక్ట్ షేప్ వచ్చిందో. ఇప్పుడు షోల్డర్ 2 జాయిన్ చేసుకుందాం. ఇది బ్యాక్ నెక్ మంచి వైపు, ఇది ఫ్రంట్ నెక్. దీన్ని ఇలా తిరగల, ఈ మంచి వైపు ఈ మంచి వైపు 2 ఒకే వైపు ఉండేలా చూసుకొని ఇలాగ షోల్డర్ జాయిన్ చేసుకుందాం. షోల్డరు ఇదిగో ఇక్కడ ఈ 2 సమానంగా ఉండేలా పెట్టుకొని ఇలా జాయిన్ చేసుకుందాం. ఇలా రఫ్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ, ఎందుకంటే గట్టిగా ఉండాలి కుట్టు. వేసుకుంటున్నప్పుడు ఎక్కడ పిగిలిపోతుంది. ఇలా ఒక 1/2 ఇంచ్ విడ్త్తో మళ్ళీ తిప్పేసి ఇలా షోల్డర్ జాయిన్ చేసుకుందాం. ఇలా షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నాం. ఈ లోతు తీసుకున్న వైపు ఎట్టుందో చూసుకొని అది ఫ్రంట్కి వచ్చేలాగా వేసుకోవాలి. ఈ లోతు ఇటువైపు ఉంది కాబట్టి ఇది బ్యాక్ సైడ్కి ఇటు వచ్చింది ఆ హ్యాండ్. ఇది ఇటు మనం ఇక్కడ కట్స్ పెట్టుకున్నాగా, ఈ కట్స్ మనం ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఇక్కడ సమానంగా పెట్టుకొని, ఇది సమానంగా ఉంటేనే హ్యాండ్ కూడా నీట్గా రౌండ్ తిరుగుద్ది ఫ్రెండ్స్. ఇలా లాగకుండా నిదానంగా లాగొద్దు ఫ్రెండ్స్. ఈ క్లాత్ లాగొద్దు, హ్యాండ్ లాగొద్దు. నిదానంగా లూజ్గా పట్టుకొని రౌండ్ తిప్పుకుంటూ నిదానంగా కుట్టేసుకోవాలి. దీన్ని ఇలాగే రివర్స్ చేసుకొని దీని మీద డబుల్ స్టిచ్ చేసుకుంటూ అటు సైడ్ కూడా
డబుల్ కుట్టు వస్తూ ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇందాక కట్స్ పెట్టాము ఆ ప్లేస్ వచ్చేసి దీన్ని నిదానంగా లాక్ కుట్టుకోకుండా లూజ్గా పట్టుకుంటూ కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈజీ. మీకు కొంచెం 1-2 సార్లు వీడియో చూసి ఎక్కడెక్కడ ఎలా కట్ చేశానో స్టిచ్చింగ్ వీడియో చూసిన తర్వాత మీకంటూ ఒక క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి. కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో పక్కన పెట్టుకొని చూసుకుంటే మీకు ఎలా కట్ చేశాను, ఎలాగ స్టిచ్ చేశాను అనేది ఒక ఐడియా వచ్చింది ఫ్రెండ్స్. ముందు ఇంట్లో ఉన్న వేస్ట్ క్లాత్లు, కాటన్ శారీస్ అవి ఉంటాయి కదా, వాటి మీద ప్రయోగం చేయండి. ఆ తర్వాత ఏదైనా మంచిది ఎంత ఉంది ఫ్రెండ్స్, మీటరు ఒక 120-130 రూపాయలకు వచ్చేసింది. అలాంటిది ఒకటి తీసుకొని మీకు మంచిగా పర్ఫెక్ట్గా వచ్చింది అన్న తర్వాత ఇలాంటి క్లాత్లు తీసుకొని కుట్టండి. చాలా ఈజీ ఫ్రెండ్స్ టాప్ కటింగ్. ఇది ఓన్లీ టాపే. ఇది జీన్స్ మీదకి వేసుకోవచ్చు, యాంగిల్స్ మీదకి వేసుకోవచ్చు. ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఇదైతే ప్రజెంట్ కట్స్ టాపే కాబట్టి ఈజీగా చూడండి. నెక్స్ట్ వీడియోలోనేమో అమరిల్లా టాప్ ఎలా కట్ ఇలా వచ్చింది ఫ్రెండ్స్. హ్యాండ్స్ ఇంకో హ్యాండ్ నేను వేసి చూపిస్తాను మీకు. హ్యాండ్ వేసాను ఫ్రెండ్స్. హ్యాండ్ వేసిన తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసుకుందాం. ఈ సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు మనం కటింగ్ అప్పుడు ఇక్కడ కట్స్ పెట్టాను చూసావా, చిన్న టిక్స్. ఇవి ఇక్కడ వరకు కుట్టు రానియాలి. ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఇలా మామూలుగా ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత తన మెజర్మెంట్ ప్రకారం ఇంకో స్టిచ్ చేసుకోండి. ఇదిగో చిన్న టిప్ ఫ్రెండ్స్, ఎప్పుడు ఇక్కడ ఉంటాయి చూడండి. మనం టాపు హ్యాండ్ జాయింట్ చేసిన ఈ జాయింట్ కిందికే ఉండేలా చూసుకోండి. నీట్గా ఉండిద్ది అనమాట. ఇలా కిందికే రానిస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆపి డ్రెస్ సర్చ్ చేసుకోవాలి. ఇలా సర్చ్ చేసుకున్న తర్వాత లైట్గా ఒక షేప్ అనమాట, ఇలా షేప్ తీసుకుంటే టాప్ వేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ షేప్ కనపడదు. అర్థం కాకపోతే అడగండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో టాప్ కుట్టేటప్పుడు వివరంగా చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ వరకు ఈ కట్స్ పెట్టినంత వరకు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ రివర్స్ తిప్పుకొని స్టిచ్ అనమాట. ఇక్కడ నుంచి మనం ఎక్కడైతే ఆపామో దాన్ని రివర్స్ చేసుకొని ఒక 2 ఇంచెస్ వరకు సేమ్ అదే కుట్టు మీద రానిచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం ఒక 1/2 ఇంచు సైడ్కి రానిచ్చి ఇలా కుట్టేసుకుంది. సింపుల్ ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఉంటుంది టాప్ కటింగ్. ఇలా రబ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, రెండో వైపు కూడా అలాగే కుట్టుకోవాలి. రెండు వైపులో సైడ్ జాయింటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ కట్స్ కుట్టుకోవాలి. ఈ కట్స్ ఇక్కడ వరకు పెట్టాం కదా మనం, ఇలాగా ఒక చిన్నగా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకో ఫోల్డ్ అనమాట. ఇలాగా చాలా సన్నగా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇది కాటన్ కాబట్టి చాలా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇలా మడుచుకుంటూ ఇలాగా కట్స్ రబ్ చేసుకుంటూ కుట్టామనుకో అంతా ఒకే షేప్లో ఉంటుంది. ఇలాగా మొత్తం ఇటు సైడ్ అటు సైడ్ జాయింట్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. కట్స్ వేసాను. షేప్ చూడండి ఎలాగొచ్చింది. నెక్ కూడా చూడండి ఎంత మంచిగా నీట్గా వచ్చిందో.
హ్యాండ్స్. ఇలా మీరు కూడా చక్కగా 1కి 2 సార్లు వీడియో చూసి ఎలా కట్ చేయాలో నేర్చుకొని ఎలా స్టిచ్ చేయాలో చూపించిన విధంగా చేయండి. మంచిగా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్. మీ టాప్స్ మీరే కుట్టుకోవచ్చు చక్కగా. అలాగే మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోలు నేను గంట సింబల్ కొట్టండి. నేను కొత్త వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో చూపించింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.